కొంతకాలము గడిచే. ద్వాపర యుగమున ద్వారకావాసికు శ్రీకృష్ణుని నారదుని దర్శించి ప్రియ సంభాషణ జరుపుచు, స్వామి సాయం సమయం బయ్యే, ఈనాడు వినాయక చతుర్థిగాన పార్వతీ శాపంబచే చంద్రుని చూడరాదుగాన నిజగృహంబను కేగదు సెలవిండు అని పూర్వ వృత్తాంతంబంతయు శ్రీకృష్ణునికి తెలిపి నారదుండు స్వర్గలోకమునకేగే. అంత కృష్ణుడు ఆనాటి రాత్రి చంద్రుని ఎవ్వరూ చూడరాదనే పట్టణంబులు సాటించెను. నాటి రాత్రి శ్రీకృష్ణుడు క్షీరప్రియుడొకటిచే తాను మింటి వంక చూడకే గోష్టమునకు పోయి పాలు పిదుగుచు పాలలో చంద్రుని ప్రతిబింబమును చూచి, ఆహా, ఇక నా గట్టి అపనింద రానున్నదో అయిన సంశయమును నుండెను. కొన్నాళ్లకు సత్రాజిత్తు సూర్యవరముచే సమంతకమణిని సంపాదించి ద్వారకాపట్టణములకు శ్రీకృష్ణ దర్శనార్థమే పోవ శ్రీకృష్ణుని మర్యాద చేసి ఆ మణిని మన రాజునికిమ్మని అడిగిన ఇది 8 బారువుల బంగారమును దినమును కొసంగును. ఇట్టి దీనిని ఏ ఆప్తునికైనను ఏ మందమతి అయినా ఇవ్వడైనా పొమ్మని ఊరుకుండను. అంతరొకనాడ సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుండా సమంతకమున కంఠమున ధరించి వేటాడ నడవికి జన ఒక్క సింహము ఆ మణిం మాంసఖండమని భ్రమించి వానిని చంపి ఆ మణిం కొనిపోవుచుండ ఒక బల్లోకం ఆ సింహమును దునిమి ఆ మణింగొని తన కొండబిలమున తొట్టిలో పవలించి ఉన్న తన కుమార్తె యొక్క జాంబవతికి ఆట వస్తువుగా నొసంగెను. మరునాడు సత్రాజిత్తు తమ్ముని మృతి విని శ్రీకృష్ణుడి మణి ఇవ్వలేదని నా సోదరులను చంపి రత్నం అపహరించడని పట్టణమున చాటే. అది కృష్ణుడు విని నాడు క్షీరమును చంద్రబింబమును చూచిన దోషఫలంబని ఎంచి దాని బాపుకున్న బంధు సమేతుడే అరణ్యమునకు పోయి వెతకగా నొక్కచో ప్రసేన కలైవరంబును శంగపు కాలిజాడలను ప్రతిభ బల్లోక చరణ విన్యాసంబును కనిపించెను. ఆ దారిని బట్టి పోవుచుండ ఒక పర్వత గుహ ద్వారంబు దాసి పరివారం నచ్చట విడిచి కృష్ణుడు గుహలోపలకేగి అచట బాలిక ఊయలపై కట్టుబడి ఉన్న మణిని చూచి దాని వద్దకు పోయి ఆ మణిని చేతపుచ్చుకుని వచ్చుచున్నంత ఊయలలోని బాలిక ఏడ్వదొడంగెను. అంత దాదియును వింత మానిస వచ్చెనొనుచు కేకలు వేసెను. అంతట జాంబవంతుడు కోపావేశుండే శ్రీకృష్ణునిపై పడి అరుచుచు నఖంబులు గురుచుచు కోరలను కురుకుచు ఘోరముగా యుద్ధము చేయ కృష్ణుడును వానిని పడద్రోసి వృక్షముల చేతను రాళ్ల చేతను తొదక ముష్టిఘాతముల చేతను రాత్రిని బవళ్ళు 28 దినంపులు యుద్ధమునర్ప జాంబవంతుడు క్షీణబలుండే దేహం బెల్లా నొచ్చి భీతి చెందుచు తన బలంబు హరింపజేసిన పురుషుడు రావణ సంహారీకు శ్రీరామచంద్రునిగా తలచి అంజలి ఘటించి, దేవ భక్తజన రక్షక, నిన్ను త్రేతాయుగమున రావణాది దుష్టరాక్షస సంహరణార్థం అవతరించి భక్తజనులను పాలించిన శ్రీరామచంద్రునిగా ఎరింగితిని. ఆ కాలంబున నా అందరి వాత్సల్యముచే నన్ను వరంబు కోరుకొమ్మని ఆజ్ఞయుసంగా నా బుద్ధిమాంజంబన మీతో ద్వంద్వయుద్ధంబు చేయవలనని కోరుకుంటుని. కాలాంతరమున అది జరుగగలదని సెలవిచ్చితిరి. అది మొదలు మీ నామస్మరణ చేయుచు అనేక యుగములు గడుపుచు ఇట నుండ ఇప్పుడు తాము నా నివాసములకు దయచేసి నా కోరిక నెరవేర్చితిరి. నా శరీరమంతయు శిథిలమయ్యే, ప్రాణములు కడబట్టే, జీవతేచ్ఛ రసించి నన్ను క్షమించి కాపాడుము, నీకన్నా వేరు దిక్కు లేదు అనుచు భీతిచే పరిపరి విధములు ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాలుండే జాంబవంతుడి శరీరమంతయు తన హస్తంబుచే నిమిరి భల్లోకేశ్వర సమంతకమైన నొసంగుము, నేను ఏగది నేను తెల్ప అతడు శ్రీకృష్ణునికి మణి సహితముగా తన కుమార్తె యొక్క జాంబవతిని కానుకగా నొసంగే. అంత తన ఆలస్యములకు పరితపించుచున్న బంధుమిత్ర సైన్యములకు ఆనందము కలిగించి కన్యారత్నముతోనూ మణితోనూ శ్రీకృష్ణుడు పురంబు చేరి సత్రాజిత్తును రావించి పిన్న పెద్దలను చేర్చి ఆ వృత్తాంతమును చెప్పి సమంతకమైన యశంగన నా సత్రాజిత్ అయ్యో లేనిపోను నిందమోపి దోషంబునకు పాల్పడుతున్నని విచారించి మణి సహితముగా తన కూతురుకు సత్యభామను గైకొమ్మనిన మణి వలదని మరల నొసంగను. శ్రీకృష్ణుడు శుభముహూర్తమున జాంబవతి సత్యభామలను పరిణయంబాడ అచ్చటికి వచ్చిన దేవాదులు మునులు స్తుతించి, మీరు సమర్థులు కనుక నీలాపనందులు బాపుకొంటిరి, మాకేమి గతి అని ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాళుడై భాద్రపద శుద్ధ చతుర్థిని గణపతిని యథావిధిని పూజించి ఈ సమంతకమని కథను విని అక్షతుల శిరంబున తాల్చువారికి ఆనాడు ప్రమాదంబున చంద్రదర్శనములు చేయవచ్చు నీలాపనందులు పొందకుండుగాక అని ఆనతీయ దేవాదులు సంతచించి తమ నివాసంబులు కలిగి ప్రతి సంవత్సరమును భాద్రపద శుద్ధ చతుర్థి యందు దేవతలు మహర్షులు మానవులు
తమ తమ విభవము కొలది గణపతిని పూజించి అభీష్ట సిద్ధి గాంచుచు సుఖంభుగా నుండురని సౌనకాది మునులకు సూతుడు వినిపించి వారిని వీడ్కొని నిజాశ్రంభములు కలిగే సర్వే జరా సుఖనో భవంతు. శ్రీ శంభుతనయనకు సిద్ధి గణనాథులకు వాచి జల దేవత వంజనకు అవరస విద్యలకు ఆది గురువైనట్టి భూసురోత్తమ లోక పూజ్యనకు జయమంగళం. నేరేడు మారేడు నెలవంక మామిడి దూర్వార చంగిల్వ ఉత్తరేణం వేరు వేరుగా తెచ్చి వేట్కతో పూజింతు పర్వమున దేవగణపతికి నిప్పుడు జయమంగళం. సురుచిరమగ భాద్రపద శుద్ధ చవితయందు పొసగ సజ్జనులు చే పూజగుల్తూ శశి చూడరాకున్న చేకొంటినొక వ్రతము పర్వమున దేవగణపతికి నిప్పుడు జయమంగళం. పానకం వడపప్పు పనస మామిడి పండ్లు దానిమ్మ ఖర్జూర ద్రాక్ష పండ్లు తేనెతో మాగిన తీయ మామిడి పండ్లు మాకు బుద్ధినిచ్చు గణపతికి నిప్పుడు జయమంగళం. ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య ఒండ్రాళ్ళ మీదికి దండు పంపు కమ్మని నెయ్యు కడుముద్ద పప్పును బొజ్జ విరుగతునచు పొరలకునచు జయమంగళం. వెండె పల్లెరములు వేల ముత్యాలు కొండలుగా నీలములు కలియబోసి మెండుగున హారములు మెడ నిండ వేసుకుని దండిగా నీకెత్తు ధవలారతి జయమంగళం. పువ్వులను నినుగొల్తూ పుష్పాల నినుగొల్తూ గంధాల నినుగొల్తూ కస్తూరి నినుగొల్తూ ఎప్పుడు నినుగొల్తూ ఏకచిత్తంబున పర్వమున దేవగణపతికి నిపుడు జయమంగళం. ఏకదంతంబును ఎల్ల గజవదనంబు బాగైన తొండంబు వలపు కడుపు జోకైన మూషికము సారిది నెక్కాడుచును భవ్యదుగు దేవ గణపతికి నిప్పుడు జయమంగళం. మంగళం మంగళం మార్తాండ తేజనకు మంగళం సర్వజ్ఞ వందితునకు మంగళం ముల్లోక మహిత సంచారునకు మంగళం దేవత గణపతికి నిప్పుడు జయమంగళం. బంగారు చెంబుతో గంగోదకము తెచ్చి సంగతికి శివునకు జలక మార్చి మల్లె పువ్వు తెచ్చి మురహరుని పూజింతు రంగైన నా ప్రాణలింగమునకు జయమంగళం. పట్టు చీరలు మంచి పాడి పంటలు కలిగి గట్టిగా కనకములు కరులు ఇష్ట సంపదలిచ్చి ఏలినన్ స్వామికి పట్టభద్రున దేవగణపతికి నిప్పుడు జయమంగళం. ముక్కంటి తనయుడిని ముదముతో నేనును చక్కనైన వస్తు సమితి గూర్చి లెక్కముగ మనమును నీయందునే నిలిపి ఎక్కుడగు పూజలాలింపజేతు జయమంగళం. మల్లెల మొల్లల మంచి సంపంగిల చల్లనైన గంధసారములను ఉల్ల మలరగ మంచి ఉత్తమ పూజలను కోకొల్లలు జేజేతు కోరి విఘ్నేశ జయమంగళం. దేవాది దేవునకు దేవతార్జునకు దేవేంద్ర వంజునకు దేవునకును దేవతలను మెముకొల్చి తెలిసి పూజింతురు భవ్యుడుకు దేవగణపతికి నిప్పుడు జయమంగళం. చెంగల్వ చేమంతి చలరేగి గన్నేరు తామరలు తంగేడు తరచుగాను పుష్పజాతులు తెచ్చి పూజింతు నేనెప్పుడు బహుబుద్ధి గణపతికి బావుగాను జయమంగళం. మారేడు మామిడి మాది పలంబులు ఖర్జూర పనసలను కదలికములు నేరేడు నెలవండి టెంకాయ తేనియు చాలగా నిచ్చెదరు చనువుతోను జయమంగళం. ఓ పజ్జ గణపతి ఓర్పుతో రక్షించి కాచి మమ్మయులు మీ కరుణతోను మా పాలగలవని మహిమేద నెల్లప్పుడు పుణ్యాడుచుందరు కోర్కెదేర జయమంగళం.
మధ్యలో Yeah.